పాలకూర మటన్ అయితే మంచిగా ఉడుకుతుంది చూడండి. ఆ కుత 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 ఉడుకుతుంది అనమాట. సో ఇంకా అలా పైన బాగా ఉడికిన ఫ్యాట్, లోపల మంచి మంచి పీసెస్, అది కాక మనం ముందే కుక్కర్లో ఉడికించి ఆ తర్వాత కర్రీ చేసినాము. సో ఇంకా అసలు మనకి ముక్కలు కూడా అవసరం లేదు. ఆ పాలకూర గ్రేవీయే చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కసారి ఇట్లా మా అమ్మ స్టైల్లో ట్రై చేయండి. పాలకూర మటన్ కర్రీ, పాలకూర మటన్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అసలు ఆ ముక్కలు, రసము సూపర్ టేస్టీ అనమాట. సో ఎప్పుడన్నా కానీ మటన్ ఉడికించేటప్పుడు ఫస్ట్ వేయకూడదు ఫ్యాటు. ఫస్ట్ వేసేస్తే అది కరిగిపోయి ఆయిల్ లాగా అయిపోతుంది కర్రీలో, తినడానికి రాదు, చేతికంతా అతుక్కొని అట్లయితుంది. అందుకే చాలామంది మటన్ని లైక్ చేయరు, కానీ చేసే రీతిలో చేస్తే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇంకా మటన్ ఇంకొక 15 మినిట్స్లో 10 మినిట్స్లో దించేస్తామనంగా ఫ్యాట్ వేయాలన్నమాట. ఫస్టే కట్ చేసేటప్పుడే పక్కన తీసి పెట్టేసుకొని అట్లా లాస్ట్లో వేసుకున్నామంటే అవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఒక చిన్న టిప్పు, ఫాలో అవ్వండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పాలకూర మటన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. అది కూడా చాలా సింపుల్గా. సో ఫస్ట్ అయితే మీకు కావాల్సిన ప్యాన్ పెట్టుకోండి, అంటే క్వాంటిటీని బట్టి. అలాగే ఆయిల్ వేసుకోండి, ఆనియన్స్ వేసుకోండి. అవి బాగా వేయించండి, అంటే కొంచెం బ్రౌనిష్గా అయ్యేలాగా. మరీ రోస్ట్ ఏం అవసరం లేదు. అలాగే కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకోండి, అంటే పాలకూర మటన్ కర్రీలో అక్కడక్కడ పచ్చిమిర్చీలు తగిలితే చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో పచ్చి కరివేపాకు వేసుకోండి, అంటే ఫ్రెష్ది. ఆల్రెడీ ఎండిపోయిన కరివేపాకు అంత టేస్ట్ ఏమి ఉండదు. సో ఇదొక కూడా చిన్న టిప్ అనమాట. ఏ కర్రీ అయినా టేస్టీగా రావాలంటే అన్నీ ఆల్మోస్ట్ ఫ్రెష్వే యూజ్ చేయండి. సో మన ఇంకా మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా అయితే వేగింది. ఇది చూడండి పాలకూర, ఇది యాక్చువల్లీ 5 కట్టల పాలకూర, కానీ ఉడికించడం వల్ల ఇలా అయ్యింది. సో అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటాలు, ఇది పాలకూర, ఉడికించిన పాలకూర, మళ్ళీ కొంచెం కరివేపాకు. ఇది యాక్చువల్లీ పులావ్లోకి పేస్ట్ ఆడిచ్చింది మమ్మీ, పుదీనా పులావ్లోకి పేస్ట్. దాని రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా చూడండి, బాగుంటుంది ఆ పులావు, ఈ పాలకూర మటను. అండ్ అలాగే ఇక్కడ చూపించిన అంటే మామూలు మసాలాలు ఉన్నాయి కదా, కొబ్బరి, ఇంకా చాలా మిరియాలు, చెక్క, లవంగ, అవన్నీ అయితే మిక్సీ పట్టేసుకోండి. ఒకసారి పాస్ చేసి చూసుకోండి ఏమేమి ఉన్నాయని, ఒకవేళ నేను మిస్ చేసింటే. ఇంక ఇప్పుడు అదే మీ పేస్ట్ని పక్కకు తీసేసి ఆనియన్స్, టమోటాలు, కొంచెం అంత కొత్తిమీర, పుదీనా కూడా వేసి అలాగే ఆ పాలకూర పెట్టి మిక్స్ అయితే పట్టేసేయండి. యాక్చువల్లీ చేత్తో చించుతున్నాం అని ఏమనుకోద్దండి, ఎవరో చెప్తున్నారు పెద్దవాళ్ళు, అంటే కొత్తిమీరని కట్ చేయడం కన్నా చించితేనే దాని టేస్ట్ బాగుంటుందని. సో ఇంతకుముందు మనం మసాలా పేస్ట్ ఆడించుకున్నాం కదా, అందులోకి ఈ గ్రీన్ పేస్ట్ని కూడా కలిపేసుకోండి. ఈ పేస్ట్ వల్లే అనమాట మటన్ మసాలా అనేది చాలా టేస్టీ అయిపోతుంది. లిటరలీ మీరు ఊహించరు, మీరు ఇంతవరకు తిన్న మటన్ వేరే, ఈరోజు తిన్న మటన్ వేరే, ఇలా చేసుకున్నారంటే. సో ఇంకా అదే పేస్ట్లోకి మనకు తగినంత కారం పొడి, పసుపు, ధనియాల పొడి, కావాలంటే మటన్ మసాలా ఇప్పుడే వేసుకోండి, లేదంటే కూర దించే ముందైనా వేసేసుకోవచ్చు. సో ఇంకా తిరుగువతంతా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలానంతా వేసేసుకోవాలా. ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇట్లాంటివన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలా. అంటే ఎవరో ఇప్పుడు చాలామంది ఉంటారు కదా, అంటే మంచి మంచి మనం అంటే ఏదో ఇంట్లో చేసి చూపిస్తున్నాం, కానీ చాలామంది అదే పనిగా సెటప్ పెట్టి చెప్తా అంటారు. వాళ్ళు చెప్పినంత వేసుకోకూడదు ఎప్పుడే కానీ, అట్లా చేస్తే కూర చెడిపోతుంది. మన ఇంట్లో వాళ్ళకి తగ్గట్టు మనం ఎంత కారాన్ని హ్యాండిల్ చేయగలమో అంతే వేసుకోవాలన్నమాట. సో ఇంక ఇదైతే మంచిగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడే తగినంత రాళ్ళుప్పు అయితే వేసుకోండి. మీకు సన్నుప్పు ఉంటే సన్నుప్పు వేసుకోండి, కానీ మేము మోస్ట్లీ కరుగుతాయి అనే వాటన్నిటిలోనూ రాళ్ళుప్పే వాడతాం అనమాట. సో అలాగే మనం మిక్సీ పట్టుకున్న కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, అందులో మసాలా ఉంటుంది. మా మమ్మీ అస్సలు వేస్ట్ చేయదు, ఎంతైనా ఇండియన్ మామ్స్ అనిపించుకుంటారనమాట. సో ఇంకా వాటర్ అయితే పోసేసి నీట్గా కలిపేసేసుకోవాలన్నమాట. మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవచ్చు. మేమైతే ఈరోజు పులావు ఇంకా ముద్ద చేస్తున్నాం కాబట్టి కొంచెం సల్పాగానే చేసుకుంటున్నాం కర్రీ. మీకు ఇంకా థిక్నెస్ కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి. చూడండి మటన్ అయితే ఒక 5 విజిల్ వేసి ఉడికించుకున్నాము. ఈ మటన్ ఎట్లా అంటే దాని ఏజింగ్ని బట్టి ఉంటుంది. 2 ఇయర్స్ 3 ఇయర్స్ మటన్కి అయితే 4 విజిల్స్ సరిపోతాయి. అలాగే అంతకన్నా ఎక్కువ 5 ఇయర్స్ 6 ఇయర్స్ అనుకో కొంచెం ఎక్కువ టైం పడుతుంది, చాలాసేపు ఉడకదు. కొబ్బరి చిప్పలు వేసి ఉడికిస్తూ అంటారు చాలామంది. మాకైతే ఆ పరిస్థితి ఇంతవరకు రాలేదు, ఒక 2-3 సార్లు వచ్చింది, కానీ ఎట్లా ఉడికిచ్చేసుకున్నాము. సో ఇంకా మంచిగా మెత్తగా ఉడికిన మటన్ అంతా మనం ఆ మసాలా వాటర్లో వేసేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ అయితే ఉడికిచ్చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ మటన్ పీస్ అంతా ఉడికింది, కానీ మసాలా అనేది
ఆ మటన్ పీస్లోకి పోల్లా కాబట్టి కొంచెం సేపు అయితే టైం పడుతుంది. చాలా సింపుల్. మటన్ కర్రీ ఇంత ఈజీగా అనుకోద్దండి. మన ఛానల్లో ఇట్లా ఈజీ కర్రీస్ చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ ఇంక ఇప్పుడు మటన్ వేసుకున్న ఒక 15 మినిట్స్కి అయితే మనం పక్కన తీసి పెట్టుకున్న ఫ్యాట్ వేసుకోవాలి. చాలామంది మటన్ తినకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే మటన్తో పాటు వేసేస్తారు ఫ్యాట్, ఆ ఫ్యాట్ అంతా కరిగి ఆయిల్ లాగా అయిపోతుంది కర్రీలో. తినేటప్పుడు చేతికి మందంగా తగిలి గలీజ్గా అనిపిస్తుంది, తినాలనిపిదు. ఇదొక టిప్పు, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మటన్ ఫ్యాట్ని ఎప్పుడు దించే ఒక 10 మినిట్స్ ముందు లేదా 8 మినిట్స్ ముందు 15 మినిట్స్ ముందు వేసుకోవాలా, అంటే క్వాంటిటీని బట్టి. అప్పుడు ఆ మటన్ పర్ఫెక్ట్గా ఉడికి అది అట్లా పైన తేలుతుంది. లేదంటే ఆయిల్ అయ్యి అదంతా కరిగిపోయి మటన్ తినడానికి నచ్చదనమాట. అందుకే చాలామంది మాకు మటన్ ఇష్టం లేదు, మాకు చికెన్ కంఫర్ట్ అంటారు. కానీ మటన్ ఒకసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరు, చాలా ఇష్టపడతారనమాట. సో అందులోనూ ఇట్లా పాలకూర మటన్ చేసుకోండి. చాలామంది పిల్లలు వెజిటేబుల్స్ వెజ్ లీవ్స్ తిన్నారు, కానీ ఇట్లా మటన్తో చేసి పెట్టినారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మాటల్లోనే మనం పాలక్ మటన్ కర్రీ మసాలా అయితే రెడీ అయిపోయింది. అలా ఇంకా ఫ్యాట్ అంతా పైన తేలి ఉడికి లోపల ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఇంకట్లే తినడానికి రెడీ అయిపోయినాయి అన్నమాట. సో అయిపోయింది మన పాలక్ మటన్ మసాలా. ఇంత సింపుల్గా రెసిపీ చెప్పినప్పుడు బయట పోయి అంతంత కాస్ట్ పెట్టి అన్హెల్దీ ఫుడ్ ఎందుకు తింటారు? ఇంట్లోనే ఇట్లా అమ్మతో ఈజీగా కస్టమైజేషన్స్తో చేపించుకోండి. నెక్స్ట్ వీక్ గోంగూర మటన్ మసాలాతో వచ్చేస్తాను. ఇప్పుడు ఈ పాలక్ మటన్ మసాలా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.